హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీబిట్టు. ఒక మహా అద్భుతం ఫ్రెండ్స్. మంచిర్యాలకు సమీపంలో ములకల్ అనే గ్రామంలో విజయదుర్గ అమ్మవారు వెలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ కాలంలో కూడా భూమి లోపట దేవుళ్ళు ఉన్నాయా, విగ్రహాలు భూమిలో ఉంటాయా? ఇది ఎంతవరకు నిజం? అందరూ నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముదామనే కాలంలో ఉన్నావా? ఏది ఎంతవరకు నిజం? ఇక్కడ విజయవాడలో విజయదుర్గ, మంచిర్యాల సమీపంలోని ములకలోని విజయదుర్గ ఎంతవరకు నిజం అనే విషయాలను మనము ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. సో ఎవరైనా రావాలనుకుంటే అందరికీ తెలిసింది మంచిర్యాల నుంచి 7 కిలోమీటర్ దూరంలో ములకల్ అనే గ్రామం ఉంటుంది. రోడ్ దగ్గరనే ఫ్రెండ్స్. మరియు లక్షపేట్, ధర్మారం, జగిత్యాల్, నిర్మల్, జన్నారం నుంచి వచ్చే ప్రజలకు కూడా ఈ మంచిర్యాల ఇక రాబోతుందనంగా మనకి ఇక్కడ దిగాలి ఫ్రెండ్స్. ఇదే దారి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న గుడి ముందర ఇలా కొబ్బరికాయలు పెట్టుకొని అందరు చక్కగా మనకు ఇది ఫ్రెండ్స్ అమ్మవారు వెలిసిన ప్లేస్. ఈ ప్లేస్ తర్వాత ఇక్కడ పూజారి గారు వచ్చారు. అతని మాటల్లో ఇక్కడ పవిత్రత గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు 9వ తేదీన గోదావరి పరిక్రమలో భాగంగా 600 మంది పీఠాధిపతులు మన మంచిర్యాల పట్టణానికి రావడం జరిగింది. వచ్చినటువంటి వారిని కలవడానికి అని చెప్పేసి 10వ తేదీ ఉదయం నేను మా గ్రామంలోని కొంతమంది వ్యక్తులను ఆ స్వామీజీ రాజేంద్ర దాస్ మహారాజ్ గారు కలవడానికి సందర్భంలో మంచిర్యాలలో గోదావరి హారతి కార్యక్రమం అనేటువంటి అది క్యాన్సిల్ కావడం జరిగింది. ములకల్ గ్రామంలో మరి గోదావరి హారతి కార్యక్రమాన్ని మేము నిర్వహిద్దాం అనుకుంటుంటే స్వామి మీరు 600 మంది ఇంత సడన్ గా వస్తే మేము ఏర్పాటు చేయలేమంటే, లేదంటే ఒక 30 మందిని పంపిస్తాము, 20-30 మందిని మీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పిస్తుండగా వెంటనే మా వెనకాల వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ తరుణంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ముగించుకున్నటువంటి వచ్చినటువంటి స్వామిలు కొంతమంది అయోధ్య నుంచి, కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంతమంది మరి కర్ణాటక నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్వామీజీలందరూ కూడా ఆ హారతి కార్యక్రమం తర్వాత అందులో ఒక స్వామీజీ మీ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది మాకు. ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసి అది మరి దేవాలయ నిర్మాణాన్ని చేసుకోండి అని చెప్పిన తర్వాత మేము ఆశ్చర్యానికి లోనయ్యాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చెప్పిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, మరి చెప్పినటువంటి విషయం మామూలు విషయం కాదు. ఏం చేయాలని అర్థం కాక ఒక నిమిషం ఆగి, స్వామి మరి అమ్మవారు వెలిసినటువంటి స్థలాన్ని మీరు చూపించగలుగుతారంటే ఆ స్వామీజీల ముందు మేము వెనకాల వెళ్ళి తర్వాత మా గ్రామంలో పోచమ్మ దేవాలయం ఉంది గోదావరి ప్రాంతంలో. ఆ పోచమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో నాడ వెంకన్న గారు అని చెప్పేసి ఆ యజమాని స్థలంలో చూపించగానే మరి యజమాని గారి యొక్క అనుమతి లేని మనం ఆ స్థలంలో అడుగు పెట్టదు కదా స్వామి. ఆ తరుణంలోనే యజమాని కూడా అక్కడే ఉన్నారు. ఆయన అమ్మవారు పంపించినట్టు ఆయన గారి అనుమతి మేరకు మరి వచ్చినటువంటి మేము ఆ స్వామీజీలు స్థలాన్ని చూపించి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన స్వామి మీరు ఉండి అదేదో కార్యక్రమాన్ని జరిపిస్తే మాకు కూడా బాగుంటుంది అని చెప్పేస్తే అంటే ఆయన టైం ఇవ్వలేదు మాకు, కనీసం ఒక 2 నిమిషాలు కూడా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు చర్చల ఈ స్థల యజమాని గారిని ఒప్పించి ఆ స్థలంలో 15వ తారీఖు రోజున ఉదయం 11:30 మీడియా సమక్షంలో, మరి పోలీసు వారి సమక్షంలో, మరి ఎంఆర్ఓ గారి సమక్షంలో, వచ్చినటువంటి వేలాది మంది భక్తుల సమక్షంలో ఆ స్వామీజీ ఎక్కడైతే ఆ స్థలాన్ని చూపించారో ఆ స్థలంలో అమ్మవారు తాను స్వయంగా నిలవడం జరిగింది. అది చూసినటువంటి మేమందరం కూడా చాలా ఆశ్చర్యంగా పోయాం, మేము అదృష్టంగా భావించాం. వెంటనే ఆయన గారు కూడా ఒక మాట చెప్పారు, ఇది మహాపుణ్యక్షేత్రంగా మారనుందని చెప్పేసి. మనకటైతేనేమో కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ, గోదావరి నడున ఈ దుర్గమ్మ అని చెప్పేసి మేము ఆ తల్లికి విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని చేసాం. ఆ రోజు నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా ఇక్కడికి మాకు 5,000 నుంచి మొదలుకుంటే 10,000 పైకి కూడా మరి భక్తులు అనేటువంటి తాకిడి ఎదురవుతున్నది. దానికి తగినటువంటి విధంగానే ఏర్పాట్లు నిర్వహిస్తూ మరి నిత్యం ఆ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయకపోయినప్పటికీ కూడా ఒక శాశ్వతం కాకుండా మామూలుగా ఒక గద్దె నిర్మించి అమ్మవారిని స్థాపించి నిత్య పూజలు, హోమాలు అనేటువంటివి నిర్విఘ్నంగా మా వేద పండితుల యొక్క బృందం చేత మేము నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కోరిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి కాదనకుండా ఆ తల్లి తాను వెలిసి 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా దాదాపు ఒక 10-20 మందికి కూడా కోరికలు నెరవేరడం, మరి వందలాది మంది కూడా ఇక్కడికి వచ్చేసి ముడుపులు చెల్లించడం లాంటివి, మొక్కులు చెల్లించడం లాంటివి జరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా
కోరుకుంటూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. మేము రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ అడ్డాల రామస్వామి నా పేరు, అడ్డాల స్వరూపాన శ్రీమతి. మరి ఏదైతే ములకాల గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారి కోసం తెలుసుకొని మరి చాలా మంది మిత్రులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ ములకాల గ్రామం ఒక పేరు వినబడుతుంది. మరి మనం కూడా అక్కడికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి రావడం జరిగింది. మరి మనం ఎక్కడో దూర తీర ప్రాంతాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాము. మరి ఆ అమ్మవారు స్వయంగా మన ప్రాంతంలో వెలిసేట అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వారి యొక్క సంకల్పం మనకు ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను మంచాలు వచ్చిన వెంటనే చాలా మంది మిత్రులు కూడా, నా స్నేహితులు సోదరిమణులు అందరూ కూడా అమ్మవారి యొక్క మహిమ కోసం చెప్తే చాలా పులకించిపోయాను. తప్పకుండా మరొక పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతాన్ని విరజిల్లుతానని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరి కోరికలు కూడా నెరవేర్చి ఆ తల్లి మహిమ చూస్తే నా ముఖంలోనే కనబడుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. లక్సటిపేట మా యొక్క స్వగ్రామము. ఇక్కడ అనుకోకుండా అమ్మవారు వెలిసారని చూడడానికి వచ్చాము. నిజంగా చూస్తుంటే విజయవాడ కనకదుర్గం చూసినట్టుగా అనిపిస్తుంది. విజయదుర్గ ఈ యొక్క ఆలయము చాలా చాలా డెవలప్ అయిపోయి ప్రతి భక్తుడి కోరిక తీర్చగలదని తప్పకుండా నమ్ముతున్నామండి. జై విజయదుర్గ, జై విజయదుర్గ. అందరికీ నమస్కారం. నేను కార్తీక్ గూడూరు అండి. మాది లక్షడిపేట స్వగ్రామం. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. అక్కడి నుంచి ఇక్కడ ఒక ఫంక్షన్ నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ గత వారం రోజుల నుంచి ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో మాకు హైదరాబాద్లో అందరూ మాట్లాడుకుంటున్నారు దీని గురించి. అమ్మవారు వెలిచారు లక్షడిపేట మంచిర్యాల దగ్గర అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మా స్వగ్రామం లక్షడిపేట అయ్యేసరికి నాకు చాలా అమ్మవారిని చూడాలనే కోరిక కలిగింది. ఎందుకంటే మాకు విజయవాడలో నేను చదువుకున్నా కాబట్టి కనకదుర్గ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ. అట్లనే నాకు ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారు ఇట్లా వెలిసిందో నాకు చూడాలని అనిపించింది. కనకదుర్గ అమ్మవారు అనేసరికి ఇంకా ప్రేమ కలిగింది నాకు. అయితే ఎప్పుడైతే ఇక్కడ మంచిర్యాలలో మాకు ఫంక్షన్ అయిపోయిందో అక్కడ ఎలా కలిసి వస్తుంది చూడండి, డ్రైవర్ చెప్పాడు అన్నట్టు నాకు, నిన్న ఎప్పుడైతే వెలిసిందో అమ్మవారు ఇక్కడ మీకు మనకు దారిలోనే పడుతుంది, మీరు వెళ్తూ వెళ్తూ చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా మా బావ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడే ఉంది చూసుకుంటూ వెళ్ళని చెప్పి. సో అప్పుడు మేము మళ్ళీ గుర్తుపెట్టుకొని అమ్మవారే మాకు చెప్పించినట్టుగా నాకు అనిపించింది. ఇట్లా నన్ను దర్శనం చేసుకోండి అన్నట్టుగా అమ్మవారే పిలిచి మాకు దర్శనం ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. సో చాలా ఆనందపడుతున్నాం మేము. ఈ అమ్మవారు ఇట్లనే అందరి కోరికలు తీర్చాలి, ఇదొక మంచి పెద్ద పుణ్యక్షేత్రంగా ఎదగాలి అని చెప్పి మేము కోరుకున్నాం. ఎందుకంటే మనదే లక్షడిపేట మంచిర్యాల ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలందరూ చాలా మంచి వాళ్ళు కాబట్టి ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నేను అందరికి శుభం జరగాలి. శ్రీమాత్రే నమః. నాకు ఒక రోజు కలలో వచ్చింది, ఇక్కడ ఒక చెట్లు ఒక ఈ గోడ ఉంది, అక్కడ తోడితే ఒక విగ్రహం లెక్క కనిపించింది. నేను లేచి ఇది మా ఆయనకి కళ వచ్చిందని చెప్తే ఆయన నమ్మలేడు. నేను కూడా వదిలేస్తున్నా. కొన్ని రోజులకి ఇదే వార్తలు వచ్చినాయి, సేమ్ ఈ ప్లేస్ అంతా నాకు యూట్యూబ్ లో చూపిస్తే నేను అప్పుడు మా సార్కి చెప్పాను. ఆ రోజు మా సార్ నిజంగానే అనుకొని నమ్మిండు. ఆ దేవుడు ఇంకా నాకు ఇక్కడికి రప్పించిండు, నాకు మాట్లాడరాదు. శ్రీమాత్రేనమ్మ. నిజంగా మంచి ప్లేస్. మా స్వగ్రామం జగిత్యాలండి. వారం రోజుల నుంచి రోజు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, కానీ ఇక్కడికి వచ్చి ఆ తల్లిని చూసిన తర్వాత ఆ విజయవాడలో ఉన్న కనకదుర్గ తల్లి ఫేస్ సేమ్ అలా కనపడుతుంది. అమ్మని చూస్తే కొట్టచ్చినట్టున్నది. త్వరలోనే అదేమో కృష్ణానది ఒడ్డున, ఇదేమో గోదావరి ఒడ్డున, ఇది ఉత్తర వాహిని. అమ్మవారు మంచి ప్లేస్ ఎంచుకున్నా అని నేను అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఈ తల్లి వైభవం అంతా ఇంత కాకుండా కొండంతగా అందరి మహిమలు చూపి అందరి మంచి అవుతాయని నా మనసారా కోరుతాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళ ఎమోషనల్ మాటలు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నిజం. కంపల్సరీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేస్తూ కనీసం ఒక 100 మంది కన్నా షేర్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా మంది కూడా ఈ వీడియోని చూసి నాకు మంచి జరిగింది, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది, మళ్ళీ షేర్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి. మామూలుగా ఏదో చెప్పడం కాదు, కంపల్సరీ మీరు షేర్ చేయండి, కంపల్సరీ మీరు మంచి వార్త వింటారు. థ్యాంక్ యూ అందరికీ. శ్రీమాత్రే నమః.